ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికి వందనాలు. మరొకసారి ఇలాగున దేవుని మాటలు ధ్యానం చేయుటకు ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 31. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు వచ్చిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన కృపామయుడువైన మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సందేశాన్ని నేర్చుకున్నట్లు మా మనస్సును తెరవమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలను ఆలోచన చేయగలిగిన విషయం. ఈ అతడు అనే పదం హిజ్కియాను గురించి వ్రాయబడింది. హిజ్కియా యూదా దేశాన్ని పాలించిన మంచి రాజుల్లో ఒకడు. హిజ్కియా పరిపాలనకి వచ్చినప్పుడు అతని దేశం ఎలా ఉంది, లేక అతని తండ్రి అయిన ఆహాజు చనిపోయి తన తండ్రి స్థానంలోకి వచ్చిన హిజ్కియా, ఆ రెండు పరిస్థితుల మధ్య దేశపు స్థితిగతులేంటి, ఇప్పుడు హిజ్కియా పరిపాలనలో దేశం ఎలా ఉంది, ఈ రెండు చాలా స్పష్టంగా ఆలోచించాలి. ఇప్పుడు హిజ్కియా రాజరికానికి రాబోతుండగా, అంటే ఆహాజు చివరి దినాలలో దేశం ఎలా ఉంది తెలుసుకోవాలి అని అడిగితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంది: ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసెను. అంటే ఆహాజు చివరి కాలానికి ఆ దేశం దిగంబరిగా అయింది. అసలు ఆహాజు పాలించుచున్న ఆ దేశపు స్థితి ఏంటి అని గనక బైబిల్లో అధ్యయనం చేయగలిగితే ఇలా ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో, అది పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగిన దేశం, అది సకల దేశములకు ఆభరణము వంటి దేశం. ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగిన దేశం, అది సకల దేశములకు ఆభరణము వంటి దేశం. ఇంకా జకరియా గారు కూడా రాస్తాడు. జకరియా గారు రాస్తూ 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అన్నాడు ఆయన: అది మనోహరమైన దేశం. ఇంత సుభిక్షమైన మంచి దేశాన్ని ఆహాజు తన చివరి కాలం వచ్చేసరికి ఆ దేశాన్ని దిగంబరిగా చేశాడు. అంటే ఖాళీ అయిన ఖజానా, ఎటు చూసినా కరువు కాటకాలు, ఎక్కడ చూసినా సమస్యల వలయంగా సృష్టించాడు. ఇలా పాడైన ఆ దేశంలో ఈ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆహాజు చనిపోయిన తరువాత అతని కుమారుడైన హిజ్కియా రాజరికానికి వచ్చాడు. అతడు సింహాసనంలో కూర్చునేటప్పటికీ ఆ దేశపు పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్పాను కదా. అక్కడ ఖజానా ఉంది, కానీ ఖాళీ అయి ఉంది. అక్కడ ఉద్యోగులు ఉన్నారు, కానీ ఆదాయం లేదు. అక్కడ వనరులు ఉన్నాయి, కానీ ఫలభరితం లేదు. ఇలాంటి సంక్షోభ స్థితిలో హిజ్కియా రాజరికానికి వచ్చాడు. కానీ రాజరికపు చివరి కాలం, అంటే పరిపాలన ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సరిహద్దు దేశాలు బబులోను కానీ, పక్కన ఇశ్రాయేలు కానీ, ఈ చుట్టుపక్కల దేశాలన్నీ అతని గురించి చేసిన ఆలోచన, ఇతని అభివృద్ధి యొక్క రహస్యం ఏంటి, వాళ్ళ తండ్రి ఆ దేశమును దిగంబరిగా మార్చాడే, ఇతడు సకల దేశాలకి ఆభరణంగా మార్చాడే అన్నట్టుగా వృద్ధి చెందాడు. ఈ అభివృద్ధి యొక్క రహస్యాన్ని మీ ఎదుటకి తీసుకుని వస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో హిజ్కియా ఆహాజు ఎంత చెడ్డోడైనా తన కుమారుడికి మంచి పేరు పెట్టాడు. పేరు అంటే పిలవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టడం కాదు. పేరు అంటే భవిష్యత్తులో నీ కొడుకు నీ కూతురు ఎలా ఉండాలి అని ఆశపడుతున్నావో అలాంటి పేరు పెట్టాలి. అంతేనే కానీ ఏదో గూగుల్ తల్లిని అడిగి చర్చ చేసి 4 అక్షరాలు 3 అక్షరాలు సరి సంఖ్యో బేసి సంఖ్యో నక్షత్రాన్నో రాసునో ఆధారం చేసుకుని పెట్టేది కాదు. ఇక్కడ హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవా నా బలం.
అంటే ఆహాజ్ ఏమనుకున్నాడు అని అడిగితే, తన పిల్లలు, తన కుమారుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికేవాడుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడి జీవించేవాడుగా ఉండాలి, దేవునినే తన బలముగా మార్చుకునేవాడుగా ఉండాలి అని ఆశించాడు. ఎందుకని అడిగితే దేవుని గురించి వ్రాయబడిన మాటలు చూడండి. యెషయా గ్రంథం 45:24, యెహోవా యందే నీతి బలములున్నవి. 40వ అధ్యాయం 29, సమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే. దినవృత్తాంతాల గ్రంథం 29:12, బలమును ఐశ్వర్యమును నీ వలన కలుగును, అందరికీ బలమిచ్చువాడవు నీవే, బలమును పరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవు నీవే. అంటే దేవుడే ఏ వ్యక్తినైనా బలపరచగలివాడు, దేవుడే ఏ వ్యక్తికైనా వృద్ధి కలగ చేయువాడు, దేవుడే ఏ వ్యక్తికైనా ఘనతనిచ్చేవాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్థితిగతుల యందు దేవుని సార్వభౌమత్వం ఉంది. ఇప్పుడు హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవా నా బలము, నా బలము. ఎంత అద్భుతమైన పేరు పెట్టారు. ఈ రోజున మన పిల్లలకి ఎలాంటి పేర్లు పెడుతున్నాం? ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళితే కుక్కలకు పెట్టేవారు బన్నీ, విక్కీ, రిక్కీ, సంటి, ఇలాంటి పేర్లు. కానీ రోజున మనుషులకు పెడుతున్నారు. అవి కుక్కల పేరులో మనుషుల పేరులో పిలిచినవి బయటకు వస్తేనే కానీ అర్థం కాని అయోమయ పరిస్థితులు. కనుక పిల్లలకి పెట్టే పేర్లు అర్ధసహితంగా ఉండాలి. ఆ అర్ధసహితం ఎలా ఉండాలి అని అడిగితే, భవిష్యత్తులో నీ పిల్లలను ఎలా చూడాలని ఆశపడుతున్నావో అలాంటి అర్థాన్నిచ్చే పేరు పెట్టు. అది బలానికి సంకేతమా, అభివృద్ధికి సంకేతమా, సహనానికి సంకేతమా అన్నట్టుగా ఉండాలి. అంతేనే కానీ ఏదో పిలవడానికి అన్నట్టుగా ఎవడో చెప్పాడని మొదటక్షరమో చివరక్షరాలు కలుపులు కాదు. జ్ఞాపకం చేసుకోండి, అక్షరాలను బట్టే లక్షలు సంపాదించగలిగితే ఈ దేశంలో అనేకులు ఆహారం కోసం పోరాటం చేసి ఉండేవారు కాదు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, అక్షరాలకు సంబంధం లేకుండా పేర్లు పెడుతున్న గొప్ప జ్ఞానవంతులంతా మనకి జపాన్లో కనబడతారు. విస్తారమైన ఐశ్వర్యవంతులంతా ఎక్కడో ఇతర దేశాల్లో కనపడతారు. అక్షరాలు కలిసేటట్టుగా కలిసి వస్తుందని పేర్లు పెట్టుకుని చేతకాని వాళ్ళగా ఫైల్లట్టుకుని తిరిగే వ్యక్తులు ఇండియాలోనే కనపడతారు. కనుక ఇంకెంతకాలం మోసపోయి జీవిస్తావు? ఈ రోజైనా పరిస్థితులకు ఆధారం దేవుడు మాత్రమే. ఇప్పుడు హిజ్కియాని గురించి ఆలోచన చేద్దాం. హిజ్కియా తన యొక్క దీనస్థితిని ఐశ్వర్యంగా, అభివృద్ధిగా ఎలా మార్చాడు అని అడిగితే, మొదటి మాట రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రభునందు ప్రేమైన వారులారా, అతడు తన జీవితంలో ఎన్నుకున్న ఒక మార్గం ఏంటంటే, తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని అమలు చేయడానికి ప్రారంభించాడు. ఈ లోకంలో మనుషుల ఇష్టాలు కష్టాలను మిగులుస్తాయి. ఎలాంటి ఇష్టం అని అడిగితే చూడండి, ఈ లోకంలో మనిషికి మనసు యొక్క ఇష్టం, శరీరం యొక్క ఇష్టం, నా ఇష్టం. చాలాసార్లు మన ఇష్టం మనకి కష్టాన్నే మిగులుస్తుంది. ఇష్టమని పరిగెత్తి జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇష్టం అని వెంటపడి లోకుల చేత తిరస్కరించబడిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇంకెంతకాలం నీ ఇష్టాన్ని నమ్ముకుని కష్టాల కొలిమిలో బ్రతుకుతాం? మరికొంతమంది ఇతరుల ఇష్టం కోసం బ్రతుకుతారు. వాళ్ళ జీవితంలో అవతల వాళ్ళ ఇష్టాన్ని తీర్చడానికి వీళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు. వాళ్ళు ఆనందిస్తారు, వీళ్ళు అవస్థలు పడతారు. ఇక చాలు మనుషుల ఇష్టం కోసం అవనియందు బ్రతికింది. ఇంకొకటి, ఈ లోకంలో ఉన్న అపవాది యొక్క ఇష్టం, ఒక సాతాను యొక్క ఇష్టం, లేక చీకటి యొక్క ఇష్టం నెరవేర్చడానికి చాలు. ఇక నుంచైనా నిన్ను వృద్ధిలోనికి తేగలిగిన దేవుని ఇష్టమేంటో ఆలోచించు. ప్రభునందు ప్రియ సహోదరుడా, హిజ్కియా దేవుని ఇష్టాన్ని, దేవుని దృష్టికి నీతైన పరిపాలన చేస్తూ వచ్చాడంట. అంటే ఒక్క మాట చెప్పున, దేవుని యొక్క ఇష్టం అని అడిగితే, ఈ లోకంలో తానిచ్చిన ఈ దేహమును పవిత్రంగా ఉంచటం, 10 మంది ఎదుట న్యాయంగా బ్రతకడం, 10 మంది ఎదుట క్రమంగా బ్రతకడం అనేది
దేవునికి ఇష్టం. ఎందుకని అడిగితే మీకా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఆయన కనికరమును న్యాయమును ప్రేమించుటయు నాకిష్టమని మాట్లాడుతాడు. ఆయన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22 అంటాడు, నా మాటకు లోబడటం నాకిష్టం అంటాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, తన జీవితంలో దేవుని ఇష్టం నెరవేర్చడం అంటే తాను చేయదలుచుకున్న ప్రతి విషయాన్ని ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అదేటండి, దేవుడు మాట్లాడతాడా, దేవుడు ఆలోచన చెబుతాడా అని మీరు అనొచ్చు. ఖచ్చితంగా చెబుతాడు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణం ఆయనే ఇలా అన్నాడుగా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని చాలా స్పష్టంగా మాట్లాడాడుగా. అంటే హిజ్కియా తన పరిపాలనంతా దేవునిని సలహాదారునిగా చేసుకుని, దేవునిని ఆలోచనకర్తగా చేసుకుని ఆయన అవనియందు అధికారాన్ని నిర్వహిస్తూ వచ్చాడు. కనుకనే దేవుడు అతనిని బట్టి ఆనందించాడు. అంటే తనకు కావలసిన ఆలోచన అయినా, తనకు కావలసిన సలహా అయినా ప్రభువుతోనే మాట్లాడేవాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, మనుషులు నమ్మి దగాబడింది చాలు, బలాన్ని నమ్ముకుని భంగపడింది చాలు, ఆలోచనకర్తలను ఆధారం చేసుకుని అపహాస్య పాలైనది చాలు. ఇకనైనా బలమును అనుగ్రహించిన, జీవితాన్నిచ్చిన దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి అడుగులు వేయటం నేర్చుకో, వాటమి జీవితంలో ఉండదు. ఇది హిజ్కియా జీవితంలో మనం నేర్చుకున్నటువంటి మొదటి మాట. ఇక రెండవ మాటకు వస్తే, హిజ్కియా అభివృద్ధి రహస్యం ఏంటి అని అడిగితే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. ఈ మాటని ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, విశ్వసించడం అంటే మూర్ఖత్వంతో గర్వంతో మాట్లాడడం కాదు. విశ్వసించడం అంటే ఏదో మన జీవితంలో దేవుడున్నాడులే అనేటువంటి స్థితిలో వెళ్ళిపోవడం కాదు. విశ్వసించడం అనే విషయానికి వస్తే ప్రియమైన వారులారా, దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పట్టుదలతో నిలబడడం, మన జీవితంలో నిరాశ ఎదురైన సమయంలో కూడా నిరీక్షణతో నిలబడడం. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియా ఎలాంటి వాడు అని అడిగితే, అతని ముందు ఉన్న రాజుల్లో కానీ అతని తర్వాత వచ్చిన రాజుల్లో కానీ అంతటి విశ్వాసి లేడు. ఈ రోజుల్లో పరాక్రమం కలిగిన వాడు భంగపడిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ విశ్వసించిన వారు అవనియందు వాటమిని చూసిన వారు లేరు. ఎందుకు అని అడిగితే, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం అంటాడు, వారి విశ్వాసము వలన రాజ్యములను జయించిరి, వారి విశ్వాసము వలన అగ్ని బలమును చల్లార్చిరి, వారి విశ్వాసము వలన సింహపు నోళ్లను మోయించిరి, వారి విశ్వాసము వలన ఖడ్గదారును తప్పించుకునిరి, వారి విశ్వాసము వలన బలహీనులయ్యుండి అన్యుల సేనల ఎదుట పరాక్రమంతులై పారదోలిరి అని చెప్తాడు. అంటే విశ్వాసం అద్భుతం చేస్తుంది. కనుకనే హిజ్కియా ఎంతటి విశ్వాసి అని అడిగితే ఒక్క మాట చెప్పన మీకు, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువునే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధము జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ప్రజలను బలపరిచెను. ప్రభువునందు ప్రియమైన వారులారా, యెరూషలేము కోట శత్రు సైన్యం అంటే ఈ అష్షూరుల యొక్క సైన్యము చేత పట్టబడి ఉంది, చుట్టముట్టి ఉన్నారు. ఇప్పుడు కోటలోని వాళ్ళు బయట వాళ్ళు కోటలోనికి వెళ్ళలేనటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో హిజ్కియా ప్రజలతో అంటున్నాడు, మీరేలా దిగులు పడుచున్నారు? బయట ఉన్న శత్రు సైన్యానికి మీరు కలవరపడుతున్నారా? జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి కేవలం మాంస సంబంధమైన బాహువే, కానీ మన దేవుడు మన యుద్ధం చేస్తాడు.
ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది. అలా చెప్పినప్పుడు ప్రజలు విశ్వసించారట. దేవుడు ఆనందించాడు. ఆ రాత్రే పరలోకము నుండి ఒక దూత దిగి అసూరు వారి యొక్క దండుపేటలోచొచ్చి 1,85,000 మంది శత్రువులను సంహరించెను. తెల్లారి లేచి శత్రు సైన్యం చూసుకుంటే అన్ని శవాల గుట్టలే. అంటే విశ్వాసం ఎంత అద్భుతం. అషూరు రాజు సిగ్గునందున వాడై తన దేశానికి తిరిగిపోయెను అని రాయబడుతుంది. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో ప్రభువుని విశ్వసించగలిగితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పబడుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువునందు ప్రేమైన వారులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, అలా నమ్మగలుగుతున్నామా? నీ జీవితంలో మనుషులు నమ్మి, పరిస్థితులు నమ్మి, యంత్రాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకున్నది చాలు. ఇకనైనా దేవుణ్ణి నమ్మండి, నెమ్మదిగా బ్రతకండి. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ హిజ్కియా యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం, అతడు దేవుని దృష్టికి నీతిమంతుడు అని చెప్పాను. రెండవది విశ్వాసము కలిగిన వాడు అని చెప్పాను. మూడవది ఆరాధన యొక్క విలువ నెరిగిన వాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, హిజ్కియా తండ్రి అయిన ఆహాజు శత్రు సైన్యాలను గెలవాలన్న ఉద్దేశంలో పరాయి యొక్క కొండ దేవతలకు లోబడిన వ్యక్తుడిగా మనం చూస్తాం. కానీ ఇతరుల యొక్క సంప్రదాయాలకి, సంస్కృతులకి లోబడిన వాడిగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాంటి సమయంలో తానే యెరూషలేము దేవాలయపు తలుపులు మూసివేశాడు. అంటే మీకు తెలుసా, వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేసిన వాడు ఆహాజు. అక్కడ జరుగుతున్న ఆరాధనను ఆపివేసిన వాడు ఆహాజు. అక్కడ నివేదించబడుతున్న నైవేద్యాన్ని నిలిపినవాడు ఆహాజు. ఇప్పుడు ఆ దేవాలయము చీకటయింది. కానీ హిజ్కియా రాజుగా అయిన మొదటి దినాన్న తాను చేసిన ఒక అద్భుతమైనటువంటి పనేమిటి అని అడిగితే, మొయ్యబడిన తలుపులు తెరిపించాడు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు, ఇంకా నిలిచిపోయిన నైవేద్యాన్ని నివేదించాడు. అక్కడ శ్రావ్యమైన సంగీతాలతో, సుమధురమైన స్వరాలతో ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చాడు. ప్రభువునందు ప్రేమైన వారులారా, ఆరాధన విలువను ఎరిగినవాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ వ్రాయబడిన మాటలో అతడు తల ఉంచి 29వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 30వ అధ్యాయం చదవగలిగితే అక్కడ హిజ్కియా దేవునిని తల వంచి ఆరాధించెను. ఇప్పుడు ఆ ఆరాధన అతని అభివృద్ధికి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. మీకు తెలుసా, ఆదికాండం 9వ అధ్యాయంలో మీరు చూడండి, 6వ అధ్యాయంలో చెడిపోయిన ప్రపంచం, 7వ అధ్యాయంలో పనిచేసినటువంటి నోవాహు కనపడతాడు, 8వ అధ్యాయం ప్రళయం కనపడుతుంది 7-8. ఇక 9వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, అక్కడ నోవాహు దేవునిని ఆరాధించెను, ఆ ఇంపైన సువాసనను నాగ్రాహించి. వ్రాయబడిన మాట, ప్రభువునందు ప్రేమైన వారులారా, నోవాహును అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించెను. కనుకనే వీరు కుటుంబాలుగా ప్రభువు మందిరంలో ఆరాధన చేయగలుగుతున్నారా? ఆరాధన యొక్క విలువను ఎరిగిన వాళ్ళగా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతకాలం ఈ లోకంలో కరిగిపోయే కాగితాలను బట్టో, ఈ లోకంలో కూడారాని మనుషుల యొక్క విలువను ఎంచి జీవితాన్ని నాశనం చేసుకుంటావు. తన పరిపాలనలోనికి వచ్చిన మొదటి రోజే హిజ్కియా ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నాడు. ఆరాధన ఆ వ్యక్తిని ఆశీర్వాదానికి తీసుకొచ్చింది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయం, ఐక్యత యొక్క విలువ నెరిగిన వాడు. హిజ్కియా పరిపాలనకు వచ్చిన మొదటి రోజునే ఆలోచించాడు, అరే మనం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత జ్ఞాపకం చేసుకోండి, ఐకమత్యమే మహాబలం అనే పదాలు మీరు వినుంటారు. కానీ ఐకమత్యం అనేది ఆశీర్వాదం కూడా. చూడండి,
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. రాజైన హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరానికి రావలసిందిగా ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములు పంపెను. ఎఫ్రాయిములు మనష్య వారికి పత్రికలు పంపెను. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలు వింటున్న వారులారా, చూడండి, హిజ్కియా తాను ఒక పస్కా పండుగ చేయడానికి ఒక అద్భుతమైన సంకల్పం చేశాడు. అదేంటంటే, అంతకు పూర్వ దినాలలో ఇశ్రాయేలీలంతా ఏక మనసుతో ఏక సమూహంగా పస్కాను ఆచరించేవారు. ఇదిగో అనేక దినాలుగా మనం అలాగు చేయకుండా ఆ దేవుని ఎదుట విచారించకుండానే దీవెనను పోగొట్టుకున్నాం. కాబట్టి రండి అని ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఐక్యత ప్రభునందు ప్రేమైన వారులారా ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఎలా అని అడుగుతున్నారా? 133వ కీర్తన మొదటి చరణం ఆఖరి చరణం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అదే మాట ఆఖరి లైన్లో, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మరి రోజున జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియా యొక్క ఆశీర్వాదపు యొక్క అద్భుతమైన రహస్యం ఏంటని అడిగితే ఐక్యత కొరకు ప్రయత్నించడం. 4 విషయాలు. 1, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించిన వ్యక్తి. 2, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. 3వది, అతడు తన జీవితంలో ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి. 4, ఐక్యతను ప్రదర్శించిన వ్యక్తి. కాబట్టే దేవుడు హిజ్కియాను ఆశీర్వదించి వృద్ధిలోనికి తెచ్చాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీ వ్యక్తిగత జీవితంలో మనసు యొక్క, శరీరం యొక్క ఇష్టం నేర్చుకోవడానికి హద్దు దాటితే అపవిత్రుడు అవుతావు. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే పవిత్రుడు అవుతావు, ప్రభువుకి ఇష్టడు అవుతావు, చేసే పనిలో నాణ్యతగా వృద్ధి చెందుతావు. జ్ఞాపకం చేసుకో. ఇక 2వ విషయాన్ని, విశ్వాసం కలిగి జీవించటం మొదలు పెడితే విజయం నీకు బానిస అవుతుంది. ఇక కుటుంబంతో ఆరాధన చేస్తే ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇక ఐక్యత. నేటి దినాలలో ఐక్యతే జీవితాల్లో కొరవడింది అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబాలలో మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లాయి, బంధాలు దెబ్బతినిపోయాయి. కనుకనే మనుషుల జీవితాల్లో నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. కనుకనే ఇప్పుడైనా తిరిగి హిజ్కియా వలె ఐక్యతను బలపరచడానికి, బంధాలను బాగు చేయడానికి నడుము కడదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇవే లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనబడతాడు. ఆయన పరలోకపు యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆయన విశ్వాసమునకు కర్తగా కనబడతాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడిగా కనపడతాడు. ఆయనే ఐక్యత కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మీకు తెలుసు. ఆ ఐక్యతను అంటే దేవునిని, మనుషులని బంధం ఏర్పరచడానికి పాపము చేత, అపరాధము చేత వేరైపోయిన మానవ జాతిని తిరిగి దేవునితో అనుసంధానం చేయడానికి, దేవునితో బంధాన్ని కలపడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహోన్నతుడైన వాడు యేసుక్రీస్తు వారు. కాబట్టే ఆకాశము కింద మనుషులకు ఇయ్యబడిన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి లక్షణాలను కలిగి అడుగులు వేయడం నేర్చుకుంటే హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా నీ కొందనాలు నాయన. ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.